వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మైనర్లకు మోటార్ సైకిళ్లు ఇస్తే తల్లిదండ్రులపై కేసు పెడతామంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్. డివైన్ న్యూస్ జిల్లా ప్రతినిధి నల్లి జగదీష్తో రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్ మాట్లాడుతూ మైనర్లకు మోటార్ సైకిల్ ఇవ్వవద్దు అని, వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే కేసులు కడతామని, యువత గాని పెద్దవారి గాని మితిమీరిన వేగంగా వాహనాలపై ప్రయాణించవద్దని అన్నారు. నమస్కారం అండి. నేను రాజోల్ సీఏ మాట్లాడుతున్నాను. రోజు వెహికల్ చెకింగ్ అది గమనిస్తున్నాము. చాలామంది కూడా బైక్ వితౌట్ నెంబరు డ్రైవ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా బైక్ నెంబరు, ప్రతి బైక్ కూడా ఇంచుమించు అన్ని బైక్లు కూడా వెనకాల నెంబర్ ప్లేట్ ఉండట్లేదు. కొన్ని బైకులకి అయితే ఫ్రంట్ ఉండట్లేదు, వెనకాల ఉండట్లేదు. ఇటువంటి బళ్ళు కూడా అందరూ కూడా ఇమీడియట్గా ఒక 1 వీక్లో నెంబర్ ప్లేట్స్ అందరూ కూడా పెట్టుకోవాలి. లేకపోతే ఒక డ్రైవ్ పెట్టి ఆ బళ్ళని కూడా సీజ్ చేస్తాము. అదేవిధంగా మైనర్లకి బైకులు ఇస్తున్నారు. తల్లిదండ్రులు ఏంటంటే బిలో 18 ఇయర్స్ లోపు కాలేజ్ స్టూడెంట్స్ కూడా బైకులు కొన్ని ఇస్తున్నారు. వాళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నారు. తర్వాత ప్రమాదంలో చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మైనర్లకి ఎవరైనా తల్లిదండ్రులు బైకులు ఇచ్చినా, లేదా ఎవరైనా బయట వ్యక్తులు బైకులు ఇచ్చి యాక్సిడెంట్ గురి చేసినా తల్లిదండ్రుల మీద, లేదా ఎవరైతే బైక్ ఇస్తారో వాళ్ళ మీద కూడా మేము కేసు కట్టడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మైనర్లకి బళ్ళు ఇవ్వద్దు. అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్స్ ఈ 1 వీక్లో కూడా అందరూ కూడా పెట్టుకోవాలి. లేకపోతే ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము. ఈ బళ్ళని కూడా సీజ్ చేస్తాం. గతంలో మనం ఈ సైలెన్సర్లో తీసి హడావిడి చేసే వాళ్ళని కూడా మేము ఆపి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి సైలెన్స్ పెట్టించడం, నెంబర్ ప్లేట్ పెట్టించడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కూడా కొంతమంది సైలెన్స్ లేకుండా తిరుగుతున్నారు. మా దృష్టికి మేము డ్రైవ్ చేసినప్పుడు సైలెన్స్ లేని బళ్ళు దొరికితే కూడా సీజ్ చేస్తాము. కేసులు కూడా నమోదు చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.